పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మార్చి 29వ తారీఖు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనము మరియు 27వ అధ్యాయము 65వ వచనము. పన్నిద్దరిలో ఒకడగు యూదా ఇస్కారియోతు ప్రధాన అర్చకుల యొద్దకేగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగెను. వారు అతనికి 30 వెండి నాణెములను ఇచ్చిరి. అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింప తగిన సమయమునకై వేచి ఉండెను. పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము సిద్ధపరప కోరెదవు అని ప్రశ్నించిరి. మీరు పట్టణమున ఒకానొక మనుషుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనము భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. అందుకు పిలాతు, మీకు కావలివారు ఉన్నారు కదా, వెళ్ళి మీ చేతనైనంత వరకు సమాధిని శుభ్రం చేసుకొనుడు అని వారితో పలికెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.